మీకేందయ్యా మంచిగా వండుకుంటారు. పొద్దుగా లేచి ఆకిలు ఉడవాలే, అలుకు జల్లాలే, అంట్లు దోమాలే, అయ్యగారికి ఉడుకుడుకు షాయి వేసిస్తే గప్పుడు లేస్తారు తీరువాటంగా అని మా అక్కలు ఎంత గులుగుతున్నారో నబ్బా. హౌ మరి మస్తు ఇగమ్మోపైందుల్లా. ఊర్ల పొంట అయితే మంచిగా సలిమంటలేసుకొని ఊకుంటాన్రు. ఇంతకు ఇప్పటి ముచ్చటేంది అంటురా? 2 సెద్దలు ముదురుకున్నా సలి అవుతలేదులే. అయితే ఒక పారి గొంగడి కప్పుకొని చూడుర్రి ఎంత ఎచ్చగుంటదో. ఇప్పటోళ్ళకి ఏమరక పెద్ద మనుషులను మందలిస్తే చెప్తారు గొంగళ్ళ గొప్పతనము. చలి దీనంత మంచిది ఏ గొంగర రాదు, ఏ రగ్గు రాదు. ఇది కప్పుకొని చూడు, నెత్తికి వేసుకొని పడుకొని చూడు, నెత్తి నొప్పి తక్కువ అవుతుంది. గొంగడి వేసుకుంటే తెల్లారి తరక గరం గరం మంచిగా నిద్ర మంచిగా వస్తుంది. చలి కాపుతుంది, వర్షానికి కాపుతుంది. దొడ్డికాడ కప్పుకొని మెత్తగా వంటే లోపల రగ్గేసుకొని గొంగడి కప్పలు పెట్టుకొని దొడ్డికాడ వండుకునేది. ఇన్నది 150 పెట్టి తీసుకున్నా 40-50 ఏళ్ల కింద మంచిగా ఉంది. పక్కకేసుకొని సిటీ శివారు రంగారెడ్డి జిల్లాల రాయపోలు, ఆరుట్ల, మంచాల, గడ్డమల్లయ్య కూడా ఊళ్ళు గొంగలు నేసుట్ల పేరు పోయి ఉండే. కుర్మ కులస్తులకు మస్తు పని ఉండేది. గొల్ర ఉన్ని కత్తరిచ్చుడు, దారమొడుగుడు, నేసుడు అంతా చేతుల మీదనే. నల్ల గొంగడి, పిల్ల గొంగడి, నీడ గొంగడి, చెలికెడు గొంగడి, చిత్రంజి గొంగడి ఇట్లా తీరుండేటి. నల్ల గొర్రె తోటి అయితే ఉన్ని వెళ్తుంది, ఈ ఎర్ర గొర్రె తోటి కాదు. 100 కట్టిస్తే 2 గొంగలు 3 గొంగలు అయ్యి. 1000 రూపాయలకు 2000 3000 లాస్ట్ కు 5000 దాకా అయినాయి. కానీ ఇప్పుడు మందలు మాయమైనట్టే గొంగలు కూడా అగుపడకుండా అయినాయి. పెద్ద మనుషులు తప్పితే ఇప్పటోళ్ళు కాయిస్ కూడా చేస్తలేరు. కొందరు మిషన్ల మీద తయారు చేస్తున్నారు గానీ ఇంత బందోబస్తు అయితే ఉండేయట. 50 సంవత్సరాల నుంచి నేసినాం ఇలా. ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్ని దొరుకుతలేదు. మల్లన్న కాడికి గొంగడి వానికి వస్తుంది. పెళ్లి అయితే బీరప్ప కాడికి పోతే గొంగడి వేసుకొని పోతాం. ఇప్పుడు 2000-3000 దాకా దొరుకుతుంది మిషన్ మీద గొంగడి. అప్పలేకుండదు. ఎగ్జిబిషన్లలో ఆడాడు అగుపడతాయి గానీ కొనేటోళ్ళే చాలా తక్కువ. చలికాలంలో ఇంత మంచిగా అక్కడికి వస్తాయి కాబట్టి మన గొంగడి అమ్మఒడి అంటారు.